హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ ఆఫ్ యూ. ఇలా ఫిష్ని సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై చూస్తుంటే నాకు గుర్తొస్తుంది ఏంటంటే, కొత్తగా పెళ్ళైనప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు మా వదిన చేసిన ఫిష్ ఫ్రై చూస్తే బాగా టేస్ట్ అమోఘమండి. దానికి మించినది ఇంకోటి లేదనిపించింది. తర్వాత ఒకసారి మా పిన్ని మా కోసం కొర్రమీను ఫిష్ ఫ్రై చేసి పంపిందండి. అప్పుడు కూడా అబ్బాబ్బాబ్బాబ్బా టేస్ట్ మామూలుగా లేదండి. దానికి మించింది ఇంకోటి లేదనిపించింది. సో మనం ఇట్లా ఆయిల్ వేసుకోవాలని మసాలా రెడీ చేసుకొని, కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇట్లా మొత్తం పేస్ట్ని. అలాగే కార్న్ఫ్లవర్ కూడా అలాగే మర్చిపోకుండా ఎగ్గును కూడా వేసుకుంటే, ఎగ్ వేసుకున్నప్పుడు మన మసాలా అనేది విరిగిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది. అంటే ఆయిల్ అనేది ఖరాబ్ కాదు, ఇంత కూడా వేస్ట్ కాదు, కలర్ కూడా చేంజ్ కాదు. సో మనం ఇట్లా అన్ని పీసెస్కి పట్టించి హాఫ్ అన్ అవర్ సేపు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, బయటనైనా పెట్టుకోవచ్చు. తర్వాత తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. అబ్బాబ్బాబ్బా ఆ టేస్ట్ ఇంకా మామూలుగా లేదండి. మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి ఫిష్ ఫ్రై అని అనేస్తారు. సో ఇంట్లో రెడీ చేసుకోవచ్చు మనం ఈజీగా. Like, share, subscribe Anshumini Vlogs for more videos. Thank you for watching.